కథలు పడితే ఖబర్దార్ పార్టీ అందరి జాగీర్దార్ అంటూ బీజేపీ నేతలకు జలక్కిస్తున్నారు బీజేపీ తెలంగాణ ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్. పార్టీ కోసం అందరూ పనిచేయాలి అంటున్నారు ఆయన. గ్రూప్ తగాదాలు గూడు పుటానీలు చేస్తే సీనియర్ యాక్షన్ తప్పదంటున్నారు. మొన్నటికి మొన్న ఈటెలకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వేసిన వారిని సైతం సస్పెండ్ చేశారు. పార్టీ కోసం కసిగా పనిచేయాలి తప్ప పక్కవారిపై కసి కోపం పెంచుకోకూడదు అన్నారు. బీజేపీ తెలంగాణ ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ ఆన్ డ్యూటీ. గాడి తప్పిన తెలంగాణ బీజేపీకి గూగుల్ మ్యాప్లా మారారు అభయ్ పాటిల్. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రూట్ మ్యాప్లు రూపొందించడమే కాదు, గ్రూప్ పాలిటిక్స్ కు చెక్ పెట్టి నేతలకు వణుకు పుట్టిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడం కోసం అమిత్ షా టీంలో పనిచేసిన అభయ్ పాటిల్ తెలంగాణ టాస్క్ తీసుకున్నారు. బాధ్యతలు చేపట్టిన కొత్తల్లో పార్టీలోని గ్రూప్ తగాదాలపై కాస్త చూసి చూడనట్టుగా వ్యవహరించిన అభయ్ పాటిల్ ఆ తర్వాత తానేంటో చూపిస్తున్నారు. ఈటెలకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు పెట్టిన కంటోన్మెంట్ మాజీ వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణపై సస్పెన్షన్ వేటు వేయించారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ లైన్ దాటిన 2 మెట్పల్లి నేతల్ని 13 మంది జగిత్యాల నేతలపై సస్పెన్షన్ వేటు వేశారు. క్రమశిక్షణ గల పార్టీలో క్రమశిక్షణ తప్పితే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఆదివారం జరిగిన బీజేపీ ప్రజాప్రతినిధుల సభలో నేతలకు దిశానిర్దేశం చేశారు అభయ్ పాటిల్. గ్రూప్ తగాదాలు పక్కన పెట్టాలని నేతలకు సూచించారు. ధాన్యం విషయంలో చేసిన యాత్రకు ఆదరణ లభించిందని, ప్రజల్లో ఉంటేనే ప్రజాప్రతినిధులకు పార్టీకి ఆదరణ పెరుగుతుందన్నారు. కాంగ్రెస్ వైఫల్యాలపై పోరాటం చేయాలని ఈ నెల 3వ వారంలో జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో యాక్షన్ ప్లాన్ రూపొందిస్తామన్నారు. అప్పటి వరకు స్థానిక సమస్యలపై నేతలు పోరాడాలని సూచించారు అభయ్ పాటిల్. పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ముగిసినప్పటి నుంచి తెలంగాణ ప్రజాప్రతినిధుల్ని నేతల్ని పరుగులు పెట్టిస్తున్నారు అభయ్ పాటిల్. తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలని మార్గనిర్దేశం చేస్తున్నారు.